రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని అంటారు. ఒక పక్క రాష్ట్రంలో జడలు విప్పిన రేషన్ మాఫియాను కట్టడి చేయడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తుంటే తెలివి మీరిన ముఠాలు కొత్త దారులు వెతుక్కుంటున్నాయట. మా లెక్క తెలిస్తే మీ లెక్కలు మీకు సెటిల్ చేసేస్తాం అంటూ సరికొత్త బేరగాళ్లు మార్కెట్లో తిరుగుతున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు? ఏకంగా మాఫియాకే ఆఫర్స్ ఇస్తున్న ఆ ముఠాలేంటి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా వేల్లోను కునిపోయింది. ఇది ఎవరో దారిని పోయే దానయ్య చెప్పిన మాట కాదు. సాక్షాత్తు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నోటి నుంచి వచ్చిన కఠోర వాస్తవం. పల్నాడు జిల్లాలో మంత్రి ఆకస్మిక దాడులు చేస్తే టన్నుల కొద్దీ రేషన్ బియ్యం రైసు మిల్లుల్లో పట్టుబడింది. పేదోళ్లకి సబ్సిడీకి అందించాల్సిన బియ్యం రేషన్ మిల్లుల్లో ఆ స్థాయిలో కనబడ్డంతో ఒక రకంగా మంత్రే షాక్ అయ్యారట. రేషన్ మాఫియా ఉందని, బియ్యం దారి మళ్లుతోందన్న సమాచారంతో ఏదో కాస్తో కూస్తో ఉండొచ్చు అనుకున్న మంత్రికి సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ మిల్లులో ఉన్న నిల్వలు చూసి మతిపోయినంత పనైందట. ఆ బస్తాలను అప్పటికప్పుడు సీజ్ చేయించిన మంత్రి మనోహర్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఇక్కడ అసలు పాయింట్. నేరుగా మంత్రి రైడ్ చేసి సీజ్ చేశాక అధికారులు ఏం చేశారు, అసలు ఆ మాఫియా వెనుక ఎవరున్నారన్న విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది జిల్లాల్లో. నేరుగా మంత్రి వచ్చేదాకా ఈ విషయం అధికారులకు తెలియదా అంటే తెలియకుండా ఎందుకుంటుంది? ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అసలు ఆ రోజు మంత్రి సీజ్ చేయించినంత మొత్తం ఇప్పటికీ ఉందా, లేక ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా సగం బస్తాలను చేరవేసి ఉంటారా అంటే వాళ్ళు ఏదైనా చేయగల సమర్థులు అన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా తెలుస్తోంది. అంటే సీజ్ అయిన బియ్యంలో కొంత వెళ్ళిపోయి ఉంటాయన్నది ఎక్కువ మంది డౌట్ అట. అదే టైంలో కొత్త రకం బేరాలు మొదలైనట్టు తెలుస్తోంది. మంత్రి గారు ఇలా ప్రతి నియోజకవర్గంలో దాడులు చేసుకుంటూ పోతే ఎలా? ఇక మనమేం వ్యాపారం చేయగలుగుతాం? ముందు మా లెక్కేంటో చెప్పండి, తర్వాత మంత్రి సంగతి మేం చూసుకుంటామంటూ బేరమాడే బ్యాచ్ కూడా తయారైపోయిందట ఉమ్మడి గుంటూరు జిల్లాలో. మంత్రితో సంబంధం లేకుండానే ముందు మా లెక్క చెప్పండి, ఆయన సంగతి మేం చూసుకుంటామంటూ సదరు ముఠా రాయబారాలు పంపుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఎవరు ఎక్కడ తనిఖీ చేసినా, బియ్యాన్ని సీజ్ చేసినా చర్యలు తీసుకోవాల్సింది స్థానికంగా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులే. అందుకే ముందు మా లెక్క సెట్ చేస్తే మిగతా లెక్కలు మేం చూసుకుంటామంటూ వ్యవహారాలు నడుపుతున్నారట కొందరు. కావాలంటే చెక్ చేసుకోండి. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి సీజ్ చేసిన బియ్యం ఇప్పుడు ఎక్కడుందో, ఎవరు తీసుకువెళ్లారో అంటున్నట్టు తెలిసిందే. సీజ్ చేసిన బియ్యాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో, తెప్పించాలో మాకు తెలుసు, ఆ లెక్కలు మేం చూసుకుంటామంటూ రేషన్ మాఫియాకు అభయమిచ్చే నాయకులు కూడా తయారైపోయినట్టు ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్ల నుంచి గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయికి వెళ్లిపోయింది రేషన్ మాఫియా. కొన్ని విపరీత పోకడలు కూడా జరిగాయట. అలాంటి మాఫియా ఇప్పుడు మంత్రి తనిఖీలు చేసినంత మాత్రాన చేతులు కట్టుకుని కూర్చుంటుందా? వాళ్ళ మార్గాలు వాళ్ళకు ఉండవా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి జిల్లాలో. చెప్పుకోవాలంటే అది నెత్తురు రుచి మరిగిన పులిలాంటిదని, దాన్ని కట్టడి చేయాలంటే కింద నుంచి గట్టి చర్యలు ఉండాలే తప్ప తూతూ మంత్రపు పనులు చాలవన్నది విస్తృత అభిప్రాయం. మంత్రి రూపంలో కాస్త ఒత్తిడి తగిలేసరికి జిల్లాలోని రేషన్ మాఫియా తాజాగా నియోజకవర్గాల్లోని నాయకులను సామాజిక వర్గాల వారిగా టార్గెట్ చేసుకుంటున్నట్టు సమాచారం. మాకు సాయం చేయండి, మీకు కావాల్సిందేంటో మేం చూసుకుంటాం, ఆ మాత్రం సాయం చేయకుంటే మీరు ఆ పార్టీలో ఉండడం ఎందుకంటూ కూటమి నేతలకు ఎక్కడో తగిలేటట్టు మాట్లాడుతున్నారట ముఠా నాయకులు. ఇప్పటికే నియోజకవర్గానికి 5 నుంచి 10 లక్షల రూపాయలు టార్గెట్ పెట్టుకుని నెల నెలా పంపాల్సిన వాళ్లకు పంపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు జిల్లాలో. దీంతో రేషన్ మాఫియాను అణిచివేసేందుకు ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నా, మంత్రి నేరుగా రంగంలోకి దిగినా ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయట. బాధ్యులు ఎవరిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడాన్ని బట్టే వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అర్థమవుతోంది అంటున్నారు కొందరు. పాత లెక్కలు పక్కాగా తీసి కొత్తగా చర్యలు చేపడితే తప్ప జిల్లాలో రేషన్ మాఫియాను కట్టడి చేయడం సాధ్యం కాదు అన్న టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో మాఫియా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి అంటున్నారు పరిశీలకులు.